మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనకి సీటు కేటాయించడంతో అన్ని పార్టీలు కలుపుకొని వెళ్తున్నారు. కాకపోతే ఆయన తిరుగుతున్నటువంటి సందర్భంగా ఆయన పైన అటాక్ చేయడము, అనేక సందర్భాల్లో కూడా పోలీసులు అడ్డుకోవడము అనేటువంటి విషయాలు ఆయన్ని కొంత డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నంలో మనతో పాటు సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్ ఏంటి సార్, కొన్ని రోజులు తిరుగుతున్నారు, మీ పైన మొన్న అటెంప్ట్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో కంప్లీట్గా మిగతా పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసారు కదా, ఆయన ఏమి చెప్తారు? డిస్టర్బ్ అనేది ఏం కాలేదన్న. నన్ను పొడిచినా చంపినా డిస్టర్బ్ కా మేము. ఎందుకంటే వీఆర్ డెడికేటెడ్ టు పార్టీ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద పార్టీ ఫ్రమ్ పాస్ట్ 2 years. బ్రహ్మాండం కష్టపడుతున్నాం. వచ్చే రోజుల్లో పబ్లిక్ అందరూ కూడా మా సైడ్ ఉన్నారు. ఇప్పటికే లక్షకి లక్షలు తిరిగినాం. ప్రతి ఇంటికి వెళ్ళినాం, ప్రతి అవ్వని కలిసినాం, తాతని కలిసినాం, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరినీ కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం, వాళ్ళ మద్దతు కోరాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఎప్పుడెప్పుడు మే 13 వస్తుందని ఆసక్తిగా ఉన్నారు. బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో టీడీపీ అండ్ ఆల్సో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ముందు పోతున్నాం, ఎక్కడ మనస్పర్ధలు లేకుండా. కానీ కింద కార్యకర్తలు కొద్దిగా ఏదో ఉంటాయి. 100% కొత్త పెళ్ళిళ్ళు అంటే కొత్త బంధుత్వాలు అవి చెట్టుబడలు ఉంటాయి. కానీ దాని అందరినీ కూడా సర్దిపెడుతూ వచ్చే 2 రోజుల్లో మరి ఎన్డీఏ ఏమైతే కూటమి ఉందో మాది, వాళ్ళందరితో కూర్చొని క్షేత్రస్థాయి నుంచి మొత్తం అందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడుకొని ప్లాట్ఫామ్ ఎట్లా పోవాలా, ఏ రకంగా క్యాంపెయిన్ చేయాలా, ఎక్కడ మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ మేము స్ట్రాంగ్ ఉన్నారు అని పెట్టుకొని ఆ బూత్ కమిటీస్ అన్ని కూడా చూసుకొని ప్రాపర్గా పోదామని డిసైడ్ చేయబోతున్నాం. ఇంక 2 రోజుల్లో కూర్చుంటే అందరం కలిసి. అలానే ఈరోజు పవన్ అన్నను కలవడం జరిగింది. ఆయన అన్న అని మేము మాట్లాడితే ఆయన సార్ అని మాట్లాడు, సార్ ఏందన్న మీ తమ్ముడిని అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈజ్ వెరీ ఎ జెంటిల్, సింపుల్ అండ్ హంబుల్ మ్యాన్. అలాంటి వ్యక్తిని చాలా అరుదుగా చూస్తుంటాం. ఆయన కూడా ఎన్నో సీట్లు త్యాగం చేసి నిజంగా చెప్పచ్చు చాలామంది పిచ్చివాడు అవుతున్నాడు. కానీ ఎవరైతే ఈ రావణాసుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డిని, అతన్ని కొట్టాలంటే ఈ కూటమి కావాలా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పవరు, చంద్రబాబు నాయుడు గారి విజను, అలానే మోడీ గారి హవా, ఈ 3 కలిస్తే మొత్తం వాష్ అవుట్ అవ్వడానికి ఖాయం. ఈసారి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 120 నుంచి 130 సీట్లు వస్తారని మేము అంచనాలో ఉన్నాం. అది నా అంచనా, ఏదో నా పర్సనల్ అంచనా. డెఫినెట్గా దాన్ని మ్యాచ్ అవుతాం, బ్రహ్మాండంగా ముందుకు పోతాం. బీజేపీ జనసేనకు సంబంధించి వాళ్ళు కూడా సీట్లు ఆశించారు మొదట్లో. ఇప్పుడు వాళ్ళంతా సెక్రెట్ అయ్యారు కదా, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారా ఇష్యూ ఏదైనా? లేదన్నా, పవన్ కళ్యాణ్ జస్ట్ నేను కార్డియల్ కలిశాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కాళాశ్రీ ఉంది కదా, తిరుపతి ఎయిర్పోర్ట్ అంటే కాళాశ్రీ, అది రేణుగుంట దిగారు. నేను ప్రచారంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆ టైంలో రీచ్ కాలేకపోయారు. ఇక్కడ వచ్చి కార్డియల్ జస్ట్ విష్ చేయడం జరిగింది, ఫలానా చెప్పడం జరిగింది. నాన్నగారు కూడా తెలుసు అని చెప్పారు. అండ్ ఆల్సో అంతే, ఐ స్టార్టెడ్ చాట్ ఫర్ అబౌట్ 5 minutes మాట్లాడాం అంతే. దాని తప్ప పెద్ద పొలిటికల్గా ఏం జరగలేదు. బట్ అందరిని కలుపుకొని పోతామని చెప్పడం జరిగింది. ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. అందరం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరం కలిసి కలుపుకొని పోతాం. ఇంకోటి కూడా చిన్న విషయం చెప్పాలా మీ సుమన్ టీవీ ద్వారా అందరు ప్రేక్షకులకి, వచ్చే రోజుల్లో ఈ 175 కాన్స్టిట్యున్సీస్లో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఒక చీప్ ట్రిప్ ప్లే చేయబోతుంది. అదేంటంటే సోషల్ మీడియా కావచ్చు, మౌత్ పబ్లిసిటీ కావచ్చు, ఈ టీ షాపులలో కావచ్చు. ఏం చేస్తారంటే ఇప్పుడు నా గురించి జనసేన వాళ్ళు చెడ్డగా మాట్లాడని చెప్పడం, జనసేన వచ్చి నా గురించి చెడ్డగా మాట్లాడని చెప్పడం, బీజేపీ వాళ్ళు మమ్మల్ని తిట్టాయని చెప్పడం, ఈ రకంగా రూమర్స్ క్రియేట్ చేసి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, తద్వారా వాళ్ళకి ఏంటంటే క్యాండిడేట్ మీద ఇతను కలుపుకొని పోవట్లేదనో, లేకుంటే అందరూ కొట్లాడుతున్నాడనో, లేకుంటే ఇంకోటి చేస్తున్నాడని ఇట్లాంటి వార్తలు అనేది క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందుదామని ఒక యాటిట్యూడ్లో ఉన్నారు. అది కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్ స్టార్ట్ అయినాయి. సో దయచేసి 175 కాన్స్టిట్యున్సీస్కి నేను క్యాండిడేట్స్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవడేం చెప్పినా దయచేసి వినొద్దండి. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి, ఏమ్మా ఇటు జరిగిందంటే, ఏనాయన ఇటు జరిగిందంటే కరెక్టా కాదా అని అడిగితే అయిపోలే. సో ఎప్పుడు కూడా మూడో వ్యక్తిని నమ్మకుండా ఇదొక ఇట్లాంటి పాలిటిక్స్ మన జీవితంలో ఎప్పుడు చూడలే. ఇదొక చెత్త పాలిటిక్స్ ఈరోజు జరిగేవి అయితే. నిజంగానే పబ్లిక్ అయితే వెక్స్ అయిపోయినారు జగన్ మీద. ఇంక ఎస్పెషల్లీ మా కాన్స్టిట్యున్సీలో మా మధు మీద అయితే ఇతను ఎప్పుడెప్పుడు పోగొట్టాలా, ఎప్పుడెప్పుడు తొక్కాలని ఆలోచనలు ఉన్నారు. తప్పకుండా వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కాబోతున్నారు, ఇక్కడ సీఎంగా మరి చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. సో వీళ్ళందరి కూటమి అనేది బ్రహ్మాండంగా ముందుకు పోతాం. అధికారులు పోలీసులు మీకు సపోర్ట్ చేస్తున్నారా? మొదట్లో మాకు పట్టించుకోవట్లేదు, కనీసం పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు అన్న.
ఇంకా అదే పనికిమాలిన అధికారులు, అదే పనికిమాలిన వ్యవస్థ పోలీసు వాళ్ళు, అదే పనికిమాలిన ఎంఆర్ఓలు ఎవరు సపోర్ట్ చేయడంలే. ఇప్పుడు కంప్లైంట్ పెట్టి విసుకొచ్చింది. ఈరోజు ఇంత ముందర కంప్లైంట్ పెట్టేటప్పుడు కనీసం అటా చూస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, వచ్చి కనీసం ఎంక్వైరీగా వస్తున్నాడు. వీడు నిజమా కాదా అని ఎంక్వైరీకి వస్తున్నాడు. మళ్ళీ ఏం మేనేజ్ చేస్తున్నాడో తెలియదు కానీ జరుగుతున్నాడు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో 4 పోలీసులు ఉన్నారన్న. ఈ 4 మండలాలు ఉన్నారు పోలీసులు ఉన్నారు అనుకో. ఒక మండలం నుంచి ఇంకో మండలం లేడు, ఇంకో మండలం నుంచి ఇంకో మండలం. ఇది అదే కాన్స్టిట్యున్సీలో ఉంటే వాడు అక్కడే పనిచేస్తాడు లెక్క కదా. ఆ సెన్స్ కూడా లేకుండా ఇప్పుడు ఎన్నోసార్లు 10 మార్లు పెట్టిన తర్వాత ఒక వీఆర్ఓ పెట్టించాం. తొట్టంబేడు సీఐ అనేటువంటి వీఆర్లో పెట్టిన తర్వాత ఇంకా అక్కడ ఎట్ట పని చేస్తాడు? ఎందుకు ఈ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు? వీటి మీద మీరు ఎలక్షన్ కమిషన్కి ఏం ఫిర్యాదు చేస్తారు? కొంతమంది వాలంటీర్లు కూడా కొంత ఇండైరెక్ట్గా వాళ్ళకి పనిచేస్తున్నారని చెప్పి కూడా మీకు ఫిర్యాదులు అందాయి. చాలా మందిని కూడా మీరు పట్టించారు. సో దానిపైన యాక్షన్ తీసుకున్నారు? వాలంటీర్ ఇండైరెక్ట్గా పనిచేయడు, డైరెక్ట్ పనిచేస్తున్నాడు. పెట్టిన వ్యవస్థే వాలంటీర్. రాజీనామా చేసి చిన్న విషయం అన్న, మీరు సుమన్ టీవీ యాంకర్ కదా, మరి డైరెక్ట్గా పనిచేస్తారు కదా. వైసీపీ యాంకర్లు వాళ్ళందరూ కూడా. సో వైసీపీ పని చేయకుండా ఎవడు పనిచేస్తాడా? సో కాబట్టి ఏదో ఈ ఒక 20% ఆ రకంగా ఉంటారు. అందరినీ తప్పటం 20% ఆ రకంగా ఉంటారు. కాబట్టి ఆ 20% కోసం ఈ 80% వ్యవస్థ అనేది సఫర్ అవుతుంది. సో కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ వాలంటీర్స్ తిరుగుతున్నారో ఆయా ప్లేస్ చేస్తున్నారు. ఇంకోటి కూడా మీకు ముందే న్యూస్ ఇస్తూ ఉంటా. రేపు ఎల్లుండో మొత్తం వాలంటీర్స్ అందరూ స్టేట్ రిజైన్ చేయబోతున్నారు. చేస్తారు కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలు తట్టుకోలేక మళ్ళీ రేపు వచ్చిన తర్వాత నేను తీసేస్తానో, రిజైన్ చేయకపోతే లేకపోతే నేను చంపేస్తానో ఇది చెప్తారు. కాబట్టి అందరూ వచ్చినట్టు పాపం 5 ఉద్యోగం ఉంటేవి పోతేవని చెప్పి సంతకాలు పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకోవద్దండి. అగైన్ ఆఫ్టర్ వీ కమ్ బ్యాక్ టు పవర్ డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థ అనేది కంటిన్యూ చేస్తాం. ఈయన ఏదైతే 5,000 బిచ్చమేస్తాడు అట్లా కాకుండా ఆయనకు గౌరవపరమైన జీతం ఇస్తాం. వాళ్ళని గౌరవంగా చూస్తాం. వాళ్ళని ప్లాట్లు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం. వాళ్ళకి సొంతంగా మేము ఆలోచన చేసేది అంటే కాళాస్త్రి వరకు మీద తెలియదు కానీ ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి చిన్న మోపేడో బైక్ కొనిచ్చి వాళ్ళకి ఆదుకొని, అట్లానే శ్రీకాళహస్తిలో ఇంకోటి కూడా పెట్టారు. ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో, యూనియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సొంతంగా సిద్ధిరెడ్డి చేయబోతున్నాడు. బ్రహ్మాండంగా కూర్చుంటాడు. చూస్తున్నా కదా, నిజంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3 పార్టీలు కలిపి ఇప్పటికే ముందుకు వెళ్తున్నాము. కొద్దిసేపు పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సందర్భంగా కూడా అందరూ కలిసి పని చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు సపోర్ట్ చేయకపోయినా కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు కూడా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు ఖాయమని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.